కథాస్రవంతి డాక్టర్ మజ్జి భారతి గారి ఆలోచనా తరంగాలు కథల సంపుటి నుండి గ్రామ స్వరాజ్యం కథ. రచన డాక్టర్ శ్రీమతి మజ్జి భారతి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. డాక్టర్ శ్రీమతి మజ్జి భారతి ఎంబీబీఎస్ చేశారు, ఎండి మైక్రోబయాలజీ చేశారు. వృత్తి వైద్యశాస్త్ర అధ్యాపకురాలు, విమ్స్ ఆసుపత్రి, విశాఖపట్నం. తల్లిదండ్రులు మజ్జి చంద్రనాయుడు, లోలాక్షి. భర్త ఆచార్య కెంబూరి చంద్రమౌళి గారు. వీరి జన్మస్థలం శ్రీకాకుళం జిల్లాలోని రాజాం గ్రామం. వీరు పొందిన పురస్కారాలు: బెస్ట్ మెడికల్ ఆఫీసర్ అవార్డు, బెస్ట్ రీసెర్చ్ పేపర్ అవార్డు, మెరిట్ అవార్డులు 3 సార్లు. ప్రియమైన వందన గారికి క్షమించాలి, ప్రియమైన అని సంబోధించినందుకు. ఇంగ్లీష్లో డీర్ అని ఎవరినైనా సంబోధిస్తాం కదా, దానికి తెలుగు చేత ప్రియమైన. మీరు నన్ను తిట్టుకుని ఉంటారు మొన్న మీ ఇంటికి అందరితో పాటు రానందుకు. ఆ రోజు నేను వస్తే నా గురించి మీకు తెలిసేది. నా ముక్కు, ముఖం తీరు, నా రూపురేఖలు, నా హెయిర్ స్టైలు, నేను బాగా డ్రెస్ చేసుకున్నానా లేదా అని. ఎవరమైనా ఇంకొకరి ఇంటికి వెళ్ళేటప్పుడు వారిని ఇంప్రెస్ చేయడానికి మనకున్న వాటిల్లో బాగా ఉన్నవి మాత్రమే ధరించి వెళ్తాం. రోజు అలాగే ఇంట్లో ఉంటామా అంటే ఏమో. అంటే మీరు ఆ రోజు నన్ను చూస్తే మీకు తెలిసేది నా బాహ్య రూపం. అలంకరణ మాత్రమే. అబ్బాయిలకు అలంకరణ ఏమిటి అని నవ్వుకోకండి. అవుట్ఫిట్ గురించి చాలా పాత రకంగా చెప్పాను. మీరు నా గురించి తెలుసుకోవాల్సింది నేను ఏ రకంగా కనిపిస్తాను అని కాదు, నేను ఏ వాతావరణంలో ఉన్నాను, మీరు నా భాగస్వామి అయితే అందులో మీరు ఇవ్వగలరా లేదా అని. ఇక్కడ నా గురించి, నా కుటుంబం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి. నేను పుట్టి పెరిగింది ఓ పల్లెటూరులో. చదువు కోసం తప్ప నేను మా ఊరు వదిలింది లేదు. రేపు నా కాబోయే భార్య, పుట్టబోయే పిల్లలు అందరూ ఆ ఊరిలోనే ఉండాలి. ఏమిటి కండిషన్ అని తొందరపడి అనుకోకండి. అగ్రికల్చర్ బీఎస్సీ చదివి ఉద్యోగం అనకుండా పల్లెటూరులో ఉంటాను అంటున్నాడేమిటి? పల్లెటూరులో ఏముంటుంది? ఓ సరదా ఉండదు, పాడు ఉండదు అని అప్పుడే తొందరపడి ఓ నిర్ణయానికి రాకండి. ఇదే ఆలోచన 30 ఏళ్ల క్రితం మా నాన్నగారికి వచ్చింది. అందరూ ఉద్యోగాల కోసం పట్టణాల వైపు ఎందుకు చూస్తారు, పల్లెల్లో ఎందుకు ఉండరు? సరే, ఎందుకంటే పట్టణాలలో ఉండే సదుపాయాలు పల్లెల్లో ఉండవు కాబట్టి. కానీ ఏమిటా సదుపాయాలు? సినిమాలు, షికార్లు, షాపింగ్లు, మంచి స్కూళ్లు. పిల్లలకు పెద్ద చదువులు చెప్పించవచ్చు. అందరూ ఇలాగే ఆలోచిస్తారు. మంచి స్కూల్ అంటే ఓ పెద్ద బిల్డింగ్ ఉంటే మంచి స్కూల్ అయిపోతుందా? మంచి టీచర్లు ఉండక్కర్లేదా? పల్లెటూళ్ళలో మంచి టీచర్లు ఉండరా? ఆ పట్టణాలలో చాలీచాలని ఇళ్ళు, పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్, వాహనాల వృధా, పొగ. సగం జీతం ఇంటద్దరిక పోతూ ఉంటే, కాయగూరల ధరలకు రెక్కలొస్తూ ఉంటే, పిల్లల చదువులు, యూనిఫారాలు, స్కూల్ ఫీజులు. జీతంలో ఇన్ని పోతే ఇక మిగిలేదేముంటుంది? పవర్ కట్లు, నీళ్ల కోసం పాట్లు, ఇవే కదా పట్టణాలలో ఉండేవి. ఇదే పల్లెటూరులో అయితే మిద్దె ఇల్లైనా విశాలంగా ఉంటుంది. చుట్టూ కాస్తంత స్థలం ఉంటుంది. ఆఫీసు నుండి వచ్చి కాస్త హాయిగా కూర్చోవచ్చు. ఎవరో నాయనా, బావా, తమ్ముడు అని పలకరిస్తే లోకాభిరామాణం చెప్పుకోవచ్చు. పట్టణాలలో ఉండేవి పల్లెటూళ్ళలో లేనివి ఏమిటి? సినిమాలు, షాపింగులు. సినిమాలకు రోజు వెళ్ళము. అలాగే మనకొచ్చే జీతంతో రోజు షాపింగ్లు కూడా చేయలేము. ఇక పట్నం పోయి సగం జీతం ఇరుకింటికే సమర్పించుకుంటే ఇక మిగిలేదేముంటుంది? తన వెనక ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు ఉన్నారు. ఇక వాళ్ళనేం చూడగలడు? అంతంత మాత్రం సంసారాలు. పేరుకు 5 ఎకరాల భూమి. నీటి వసతి లేదు. పండితే పండుతుంది, లేకుంటే లేదు. పండినా ఖర్చులు పోగా మిగిలింది లేదు. పెద్ద కొడుకు ఎప్పుడు ఉద్యోగం వస్తుందా, కష్టాలు గట్టుకుతాయా అని ఎదురుచూసే తల్లిదండ్రులు. రాబోయేది ఏ ఆఫీసర్ ఉద్యోగమో కాదు, టీచర్ ఉద్యోగం మాత్రమే. ఎందుకంటే చదివింది అంత మాత్రమే. పెద్ద చదువులు చదివించే స్తోమత లేదు. ఉద్యోగం వస్తే కట్నం తీసుకుని పెళ్లి చేస్తే కష్టాలు తీరుతాయని ఎదురుచూస్తారు. కానీ పెళ్లి ఖర్చులు పోగా మిగిలిందేం ఉండదు. 2 చెల్లెళ్లకు కట్నం ఇచ్చి పెళ్లి చేయాలంటే జీతం ఎక్కడ సరిపోతుంది? ఇక భూమి అమ్మాలి. పల్లెటూళ్ళలో భూమి అమ్మాలంటే అడవి, కొనాలంటే కొరివి. అందరి పరిస్థితి సుమారు ఇలాగే ఉంటుంది. జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు. ఒకప్పటి భూకామందు మనవల వరకు వచ్చేసరికి మామూలు రైతులాగా మిగిలిపోతున్నాడు. పంపకాల వల్లే కదా. ఆ పంపకాలే లేకపోతే, ఉమ్మడి కుటుంబంగానే ఉంటే, పట్టణాలకు పరిగెత్తే బదులు ఇక్కడే అవసరాలు తీర్చుకుంటే, ఊరి కోసం ప్రతి ఒక్కరూ, ఒక్కరి కోసం అందరూ అనుకుంటే, ఆ ఊరి రూపురేఖలే మారిపోవా?
అన్న ఒక చిన్న ఆలోచన మా ఊరి స్వరూపాన్నే మార్చేసిందంటే నమ్మగలరా? మొదట్లో కొద్దిమందికే నచ్చిన నాన్న ఆలోచనలు తర్వాత తర్వాత అందరూ ఆచరించడం మొదలుపెట్టారు. ఇంటర్వ్యూలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుని కూడా పల్లెటూరికి పోస్టింగ్ ఇవ్వమన్నప్పుడు అందరూ అతనిని పిచ్చివాడిని చూసినట్టు చూశారు. అప్పటి నాన్న సమాధానం ఒక ఆదర్శ గ్రామానికి అంకురార్పణ అయ్యింది. సమిష్టి కుటుంబంలో ఉన్న ఆదరణ, ఖర్చులు కలిసి వచ్చే పద్ధతి, ఊళ్ళోనే ఉంటే ఇంటద్దె మిగిలి ఇంకో అవసరానికి ఎలా ఉపయోగపడుతుందో, పెరట్లో కూరగాయల మొక్కలు వేసుకుంటే ఎంత ఖర్చు తగ్గుతుందో, ఊరి పోరంబోక స్థలం చదును చేస్తే పిల్ల పెద్దలు ఎలా ఆడుకోవచ్చో, చీట్లపేక ఆడే బదులు పిల్లలకు కోచింగ్ ఇస్తే ఎంత ఉపయోగమో, జాతరలు ఉత్సవాలలో పెట్టే ఖర్చుతో మరుగుదొడ్లు కట్టిస్తే ఆరోగ్యానికి ఎంత మేలో, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ఊరంతా కలిస్తే ఏదైనా చెయ్యొచ్చు అన్న ఆయన సమాధానం తర్వాత కాలంలో మా ఊరిని ఆదర్శ గ్రామం చేసింది. మాది సమిష్టి కుటుంబం. మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు చూసే ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా అంతా కలిసే వెళ్తారు. ఏ పనైనా అంతా కలిసే చేస్తారు. వీరందరితో మమేకం కాగలిగిన అమ్మాయి ఈ ఇంటి కోడలుగా రావాలని అందరి ఆకాంక్ష. మీరు పట్నంలో పుట్టారు, అక్కడే పెరిగారు. అక్కడున్నవి ఇక్కడ లేకపోవచ్చు. కానీ అక్కడ లేని ప్రశాంతత, స్వచ్ఛమైన గాలి, విశాలమైన పచ్చిక బయళ్లు, వాహనాల గడబడలేని మట్టి రోడ్లు, ఆత్మీయుల్లా కలిసిపోయే ఊరి జనం ఉంటారు. ఉమ్మడి కుటుంబంలో సమస్యలు ఉండవని కాదు, కానీ సమర్థవంతంగా పరిష్కరించుకోగలగాలి. కలిసి ఉండడంలోని ఆనందాన్ని నా భార్య కూడా అనుభూతించగలగాలి. ఇక్కడ మీ భర్త రోజంతా మీకు మాత్రమే సొంతం కాకపోవచ్చు. దానికి సిద్ధపడాలి. అంతఃసౌందర్యం లేని బాహ్య సౌందర్యానికి విలువ లేదు నా దృష్టిలో. పెళ్లి చూపులలో నేను మీ బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూడగలను. అలా కాకుండా మనం ఎప్పుడు ఎలా ఉంటామో అలాగే ఒకరినొకరు చూసుకుంటే, మన చుట్టూ ఉండే వారితో ఒకరోజు గడపగలిగితే అప్పుడు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా ఉంటుందని నా అభిప్రాయం. మీకు అభ్యంతరం లేకపోతే ఒకరోజు ఇక్కడికి రాగలిగితే ఇక్కడి పరిస్థితులు, మనుష్యుల గురించి మీకు అవగాహన వస్తుందని నా నమ్మకం. అప్పుడు మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. నేను మిమ్మల్ని నచ్చే కంటే మీరు నన్ను, అందరితో కలిసి బతికే నన్ను, ఈ ఇంటి వాతావరణాన్ని నచ్చగలిగినప్పుడే మన బంధం దృఢంగా నిలబడగలదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తూ, మూర్తి. సంధ్యలాగే వందన కూడా ఈ గ్రామీణ భారతాన్ని అర్థం చేసుకుని ఇందులో ఒక భాగం కాగలిగితే ఎంత బాగుంటుంది. ఇంట్లో అందరికీ వందన నచ్చింది. అలాగే వందనకి ఈ ఊరు, ఊరితో మమేకమైన తమ కుటుంబం నచ్చితే ఎంత బాగుంటుందో అనుకుంటూ రాసిన ఉత్తరాన్ని ఇంకోసారి చదువుకుని కవరులో పెట్టి పోస్ట్ చేయడానికి లేచాడు మూర్తి. ఉత్తరం పోస్ట్ చేసి వచ్చిన మూర్తికి, అన్నయ్య నీకేదో లెటర్ వచ్చింది చూసుకో అని చెల్లెలు ఒక లెటర్ తెచ్చిచ్చింది. ఫ్రమ్ అడ్రస్ చూసిన మూర్తికి మోముపై చిరునవ్వు మొలిచింది. థ్యాంక్స్ చెప్పడానికి రాసి ఉంటుంది అనుకుని ఉత్తరం చింపి చదవడం మొదలుపెట్టాడు. ప్రియమైన మూర్తి గారికి, క్షమించాలి ప్రియమైన అని సంబోధించినందుకు. ఇంగ్లీష్లో డియర్ అని ఎవరినైనా సంబోధిస్తాం కదా, దానికి తెలుగు చేత ప్రియమైన. చదువుతున్న మూర్తికి చాలా ఆశ్చర్యం వేసింది, సరిగ్గా తను వందనకి రాసిన మొదటి వాక్యాలే ఈ ఉత్తరంలో కూడా ఉన్నందుకు. సంధ్య నమస్కరించి రాయనుది. గుర్తొచ్చానా? వారం క్రితం నా స్టడీ ప్రాజెక్టు కోసం మీ ఊరు వచ్చిన సంధ్యను. గుర్తొచ్చానా? తెల్లవారుగానే నమస్కారం అండి, నేను ఎంఏ సోషియాలజీ చేస్తున్నాను, ప్రాజెక్ట్ వర్క్ కోసం మీ ఊరిని స్టడీ చేద్దామని వచ్చాను అన్న అమ్మాయిని. బాగున్నారా? మీ ఊరి నుంచి వచ్చానే గాని నా మనసంతా మీ చుట్టూ తిరుగుతూనే ఉంది. అదే మీ ఊరి చుట్టూ. ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం. ఆ రోజు మీ ఆతిథ్యం నా జన్మలో మర్చిపోలేనండి. తెల్లవారికి ముందే ఫ్రెష్గా తయారైన అబ్బాయిని ఏ అమ్మాయి ఇష్టపడక చెప్పండి. కిచెన్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ సాయం చేస్తానని అబ్బాయి అంటే ఏ అమ్మాయి ఇష్టపడక చెప్పండి. మీరు చేసిన ఉప్మా అంత రుచిగా ఎప్పుడూ తినలేదండి. అతిశయోక్తి కాదు, అందులో మీ మనసు కూడా రంగరించి ఉంటారు. అందుకే అంత రుచిగా ఉందేమో. మీ పద్ధతి, ప్రణాళిక ప్రకారం జీవితం, పరాయి స్త్రీల పట్ల నిబద్ధత, అలాంటి మగవాడు భర్తగా వస్తే ఏ అమ్మాయి ఎగిరిగంతే చెప్పండి. ఇలా రాస్తోంది ఏమిటా అని అనుకోకండి. నా అభిప్రాయం దాచుకోకుండా చెప్పడం నా అలవాటు. ఉత్తరం చదువుతున్న మూర్తి మనసులో సంతోషపడ్డాడు, ఆమెకు తన మీద మంచి అభిప్రాయం ఉన్నందుకు. ఎందుకంటే మీ మనసు ఆ రోజే నేను చదవగలిగాను. నన్ను చూడగానే ఎవరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది అన్నారు. ఒక్క రోజులోనే ఊరి వారందరితో స్నేహం చేసుకున్నానన్నారు. ఆ రోజు మీ ఇంట్లో ఎవరూ లేకపోతే లంచ్ మీరు ప్రిపేర్ చేయకపోతే వద్దని నేను చేశాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేవాడు ఎంత అదృష్టవంతుడు అన్నారు కదా,
నా చేతి వంట రుచి చూసి మీరు చెప్పకపోయినా నాపై మీ మనసులో పలికే భావాలు ఆ రోజే నేను గ్రహించాను. ఈమె ఎవరి ఇంట అడుగు పెడుతుందో వాళ్ళ ఇంటిని ఆనంద నిలయంగా మారుస్తుంది అని మీరు అనడం నేను విన్నాను. ఊరి కోసం ప్రతి ఒక్కరూ, ఒక్కరి కోసం అందరూ అన్న మీ ఊరి కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం మీ ఊరిలో చూశాను. మీ ఊరి సభ్యురాలిగా శాశ్వతంగా అక్కడే ఉండటానికి నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. ప్రతి ఊరికి గుడి లేకపోయినా పర్వాలేదు, కానీ బడి, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలనుకునే ఆధునిక యువతిని నేను. మీ ఊరిలో అది ఆచరణలో చూపిస్తున్నారు. ప్రతి ఇంట్లో కిచెన్ గార్డెన్, మురుగునీరు రోడ్ల మీదకు రాకుండా కాయగూరల పాదులు, పూల మొక్కలు, ఊరిలో చీట్ల ప్యాకకు బదులు చెస్ బోర్డులు, ఆటలతో ఆరోగ్యాన్ని పెంచుకునే యువత, పౌష్టికాహార లోపం లేని ఇళ్ళు, అనారోగ్యాన్ని అంత దూరంలో ఉంచే పరిశుభ్రత. ఇంతకన్నా ఏం కావాలి సంతోషంగా జీవించడానికి? మీ ఊర్లో ఫ్రిడ్జ్ల అవసరం ఉండదు, ఎందుకంటే అన్ని పెరట్లో పుష్కలంగా దొరుకుతాయి. ఏసీలు అక్కర్లేదు. మండు వేసవిలో కూడా చల్లదనాన్నిచ్చే చెట్లు ఊరంతా. పవర్ కట్ అసలు సమస్యే కాదు మీ ఊరికి. ఎంత డబ్బు పెడితే మాత్రం మీ ఊరిలోని ప్రశాంతత దొరుకుతుందా ఎక్కడైనా? చదవడం ఆపాడు మూర్తి. అచ్చం తను ఆలోచిస్తున్నట్లే ఈమె కూడా ఆలోచిస్తోంది. చదువుతుంటే ముచ్చటేస్తోంది మూర్తికి. ఈమెను ఎవరు చేసుకుంటారో గాని చాలా అదృష్టవంతుడు. వందన కూడా ఈమెలాగా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో. ఎందుకంటే ఇంట్లో అందరికీ వందన బాగా నచ్చింది. ఇలా మనసులో ఆలోచించుకుంటూ మరల చదవడం మొదలుపెట్టాడు మూర్తి. అందుకే మీ ఊరిలో శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. మీ ఇంట్లో వాళ్లను ఆ రోజు కలుసుకోలేకపోయినా జీవితాంతం వాళ్ళందరి మధ్యలో గడపాలని ఉంది. అబ్బా, ఈమెకు మా ఊరు బాగా నచ్చేసినట్లుంది. ఇక్కడే ఉండిపోతానంటోంది. కానీ ఈమెను పర్మనెంట్గా ఈ ఊర్లో ఉంచే ప్రాజెక్టులు ఏమున్నాయబ్బా? ఏ ప్రాజెక్టులైనా మహా అయితే కొన్ని నెలలుంటాయి. ఇలా అనుకుంటూ మరల చదవడం మొదలుపెట్టాడు మూర్తి. పెళ్లికి ముందు అందరూ పెళ్లి చూపులని అమ్మాయి ఇంటికి వెళ్లి అమ్మాయిని చూస్తారు. ఆ కాసేపట్లో అమ్మాయికి, అబ్బాయికి ఒకరి గురించి ఒకరికి ఏమి తెలుస్తుంది? పెళ్లి చూపుల్లో ఆ కాసేపు ఒకరినొకరు చూసుకుని తీసుకునే నిర్ణయం కరెక్ట్ ఎలా అవుతుంది? అలా కాకుండా ఒకరినొకరు దగ్గరగా ఎవరూ లేకుండా ఒకరోజు గడపగలిగితే ఒకరి వ్యక్తిత్వం ఒకరికి తెలుస్తుందేమో. ఎంత కోఇన్సిడెన్స్! తనలాగా ఆలోచించే ఒక అమ్మాయి, వండర్ఫుల్. అది తనకు పరిచయమైన అమ్మాయి. ఇలా అనుకోవడానికే ఎంతో బాగుంది. అది నిజమే గాని ఈమె ఈ ఉత్తరంలో ఇవన్నీ నాకెందుకు రాసింది? చదువుతుంటే గాబరాగానే ఉంది మూర్తికి. ఇదంతా ఎక్కడికి దారి తీస్తుందోనని. చూపులు మరలా ఉత్తరంలోని అక్షరాల వెంట పరుగులు తీశాయి. నాకైతే మొన్న మీ ఊరు వచ్చినప్పుడు అవే పెళ్లి చూపులు అనిపించాయి. ఆ వాక్యం చదవగానే మూర్తికి షాక్ కొట్టినట్టు అనిపించింది ఆమె బోళాతనానికి. ఇదేమిటి ఈమె ఇలా రాసింది? మనిషిని చూడగానే ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. అంత మాత్రాన అన్నీ జరగాలనే ఉంది. ఆమె ఎందుకు ఇలా రాసిందోనని ఆశ్చర్యపోతూ మరల చదవడం మొదలుపెట్టాడు. నాకైతే మీరు 100% ఓకే. ఇంక మూర్తికి చదవాలనిపించలేదు. అంతగా పరిచయం లేని వ్యక్తికి మనసులో అనిపించిందంతా రాయడం ఎందుకో నచ్చలేదు మూర్తికి. కానీ చదవకుండా ఉండలేకపోయాడు. ఏమిటి అమ్మాయి ఇలా రాస్తోంది అని ఆశ్చర్యపోతున్నారా? మీ కళ్ళల్లో నా మీద మెచ్చుకోలు. ఒక రకంగా నేను మీ జీవిత భాగస్వామి అయ్యుంటే బాగుండనే భావం ఆ రోజే గ్రహించాను. ఎందుకో ఈమె అభిప్రాయం కొండ బద్దలు కొట్టినట్టు మనసులో అనిపించినవన్నీ లెటర్లో రాయడం నచ్చలేదు మూర్తికి. కొన్ని మనసులో ఉంటేనే అందం. బయట పెడితే అపురూపమైన ఆ భావం పోతుంది. ఇంక మరి ఉత్తరం చదవాలనిపించలేదు. ఇంక ఎలాంటి నిజాలను నిష్కర్షగా రాసేసిందో ఇలా అనిపించి ఉత్తరం మడిచేశాడు మూర్తి. ఉత్తరం మడిచేశాడే గాని అందులో ఇంకా ఏమి రాసిందోనన్న కుతూహలం. కుతూహలం అనే కంటే ఒక విధమైన సంచలనం ఆగనివ్వడం లేదు మూర్తిని. కానీ మూర్తికి తెలుసు ఆల్మోస్ట్ వందన సంబంధం ఖాయమైపోయినట్లేనని. ఈ సమయంలో ఇలాంటి ఉత్తరం చదవటం వివేకం అనిపించుకోదు. కానీ ఒక విధంగా ఈ ఉత్తరం ద్వారా ఆమె మనసును వ్యక్తపరుస్తోంది. ఒక రకంగా ప్రేమలేఖే. చదవకుండా ఎలా ఉండగలను? ఇలా రకరకాల ఆలోచనలతో ఊగిసలాడుతున్నాడు మూర్తి. ఆఖరికి ఆగలేక మరల ఉత్తరం తీశాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. చూపుల అక్షరాల వెంట పరుగులు తీశాయి. ఇదేమిటి ఇలా రాస్తుంది అని ఊపిరి బిగపెట్టి చదువుతున్నారా? ఎంత నేనంటే ఇష్టపడితే మాత్రం ఇలా రాస్తే నేనేమనుకుంటానోనని ఆలోచించకుండా రాస్తుందా అని కోపం వస్తుందా? మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారోనని కోపం వస్తుందా? ఎటు తిరిగి ఎటు వస్తుందా అని గాబరా పడుతున్నారా? ఇంకా ఎక్కువసేపు నా కాబోయే శ్రీవారిని. శ్రీవారా?
చూపు అక్కడే ఆగిపోయింది మూర్తికి. ఏమంటుంది అమ్మాయి? అంత నమ్మకం ఏమిటి అమ్మాయికి? తను వందనను కాదని ఈ అమ్మాయినే. మూర్తికి గుండె గొంతుకులోకి రావడం అంటే అనుభవం అయింది. ఇంత వేగంగా గుండె కొట్టుకుంటుందా? ప్రేమంటే ఇదేనా? ఈ అమ్మాయికి తనంటే ఎలాంటి అభిప్రాయం ఉందో తనకి ఆమె మీద అలాంటి అభిప్రాయమే ఉందా? లేకపోవడమేమి? ఆమె తన భార్య అయితే బాగుండెనని తను అనుకోలేదా? ఆ భావం గుర్తుకు రాగానే గుండె పట్టేసినట్లయింది మూర్తికి. ఇంక లాభం లేదు, ఈ ముసుగులో గుద్దులాట నాకొద్దు. సంధ్య నాకు ప్రపోజ్ చేస్తే సంధ్యనే చేసుకుంటాను. వందన వాళ్లకు ఇంకా ఏమీ చెప్పలేదు కాబట్టి ఎలాగో ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పుకుంటాను. ఈ ఆలోచన రాగానే ఉత్సాహంగా తిరిగి ఉత్తరం చదవడం మొదలుపెట్టాడు మూర్తి. ఇంకా ఎక్కువసేపు నా కాబోయే శ్రీవారిని ఆట పట్టించడం నాకు ఇష్టం లేదు. ఏమిటి చొరవాని కోపం వస్తోందా? నేనండి సంధ్యగా మీకు పరిచయమై వందనగా మీ ఇంట్లో వాళ్ళ మనసులు చూరుగొన్న సంధ్యావందనను. నేను మీకు నచ్చాను కదా? సంధ్యావందన. తీయని షాక్తో ఆనందంలో మునిగిపోయాడు మూర్తి చదవడం పూర్తి చేసి. మీరింతవరకు గ్రామ స్వరాజ్యం కథ విన్నారు. రచన డాక్టర్ శ్రీమతి మధ్య భారతి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి